అందరికీ నమస్తే అండి. ఎక్కలేని మందంతా వైసీపీలోనే ఉంది. చెత్త మంద కాదు కానీ చెత్త, పనికిమాలిన చెత్త అంతా కూడా ఆ పార్టీలోనే ఉంది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనుకుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మించిపోయాడు తమ్మినేని సీతారాం. ఏమని మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు తమ్మినేని సీతారాం? మా జగనన్న పంపించిన నెయ్యి కల్తీ కాదు, ఆవు కల్తీ. ఆవు కల్తీ కాబట్టి నెయ్యి కూడా కల్తీ అయ్యిందని మాట్లాడుతున్నాడు. నిజంగా పిచ్చితనం కాదు, ఇది ఎరితనం కాదు. ఒకసారి తమ్మినేని సీతారాం ఏం మాట్లాడి వినిపించిన తర్వాత మాట్లాడదాం. పోషకాహార లోపం ఉన్న ఆవులు నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి అంటే గ్రామాల్లో మన అనేక పశువులు మనం చూస్తాం, అవి చాలా తింటాయి, ఆ తినొచ్చి పాలిస్తాయి. ఆ విధంగా ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసే నెయ్యి వల్ల, అలాగే ఆవాలు, అవిసెలు, పామాయిల్ లాంటి వెజిటబుల్ ఆయిల్స్ పదార్థాలు ఆహారంగా ఇచ్చే ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసినటువంటి నెయ్యి. నేనేం అనలేము ఇంక నిన్న. నువ్వు మనిషి కాదు, మా కర్మ అంతే. 1 కేజీయో 2 కేజీలో నెయ్యి అనుకో, సరే ఆవు ఏదో తినిందిలే కాబట్టి కొద్ది కల్తీ అయ్యి ఉండొచ్చు, కల్తీ రావచ్చు అనుకోవచ్చు. కేజీల్లోని, అర కేజీల్లోని, పావు కేజీల్లోని సప్లై చేయరు తిరుమల తిరుపతి దేవస్థానానికి. పనికి మనసు ఉంటా టన్నులు తీసుకొచ్చి పోస్తారు. టన్నులు నెయ్యి కావాలంటే కొన్ని లక్షల లీటర్లు కావాలి పాలు. కొన్ని లక్షల లీటర్ల పాలు 1 గేదో 2 గేదెలు ఏవో సొంట కర్మరా నాయన. ఇంక ఇది కూడా మేమే చెప్పాలి, ఇలాంటి విషయాలు కూడా మేమే వివరించి చెప్పాలంటే ఏం చేయలేం. పోనీ మీరు ఆలోచించండి, నేను 1 కేజీ నెయ్యి కొనుక్కుంటాను ఎవరి దగ్గర, ఆ నెయ్యి బాగాలేదనుకో, అలాంటి వ్యక్తి ఆ రీజన్ చెప్పినా కానీ పోలేరా వాడి దగ్గర 1-2 ఆవులు ఉన్నాయి, అవి వేసిన దానా కావచ్చు, లేదంటే తిండి తేడా ఏమోలే, లేదంటే దానికి ఒంట్లో బాగోలేదు, ఇంకొక రకంగా ఏదో ఒకటిలే, పోనీ నెయ్యి ఎలా వచ్చింది, పాలు తేడా ఉన్నాయి, నెయ్యి ఎలా వచ్చింది అనుకోవచ్చు. కొన్ని టన్నులు వెళ్ళొద్ది నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానానికి. తీసుకొచ్చి నెయ్యి ఏం పంపించరు. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమో ఆవు కంటే పంది నూనె గొప్పదంటాడు, పంది నూనె ఏమో బంగారంతో పోలుస్తాడు. నిన్న కొడాలని వచ్చి అది ఆహారం అంటాడు, ప్రసాదం కదా ఆహారం అంటాడు. అది కూడా వినిపిస్తున్నాకండి. కొడాలని ఏం మాట్లాడాడు ఒకసారి వినిపించి, అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు అది కూడా వినిపించి తర్వాత మాట్లాడతాయి. ఇగో ఎవరు కూడా మేమేదో అపచారం చేశామనో, లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. అది ఆహారం కాదురా, పనికి మలుసుకుంటా ప్రసాదం ఆహారం ఎందుకు అయిందిరా? ఒరే మీరు చూసి మాట్లాడుతున్నారా, చూడకుండా మాట్లాడుతున్నారా, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియకుండా మాట్లాడుతున్నారా, బుర్రెట్టి మాట్లాడుతున్నారా, బుర్ర పెట్టకుండా మాట్లాడుతున్నారా, మాకు అర్థం కావట్లా. ప్రసాదానికి ఆహారానికి తేడా తెలియకుండా నువ్వు ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టేయడం, అది మేము వినడం, మా దరిద్రం అది. నీకు ఏమి వచ్చిరా అంటే 4 బూతులు వచ్చు, బూతులు మాత్రం చక్కగా మాట్లాడతావు, బెరుకు లేకుండా మాట్లాడతావు, అమ్మ నా బూతులు మాట్లాడతావు. ఆహారం ఎందుకైందిరా? అది ప్రసాదానికి ఆహారానికి తేడా తెలియదురా? ఏది ప్రసాదంరా, ఏది ఆహారంరా? ఇంకో మహానుభావుడు అన్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అయ్యి బాబోయ్, మైండ్ బోయింగ్ దీని ఎక్క అంతే. వెనకడిపోయా మైండ్ బోయింగ్గా గోయింగ్ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. అలాగేంటంటే నిజంగా మైండ్ పోయింది మాకు అంతే. వినిపిస్తుంది చూడండి, ఆ దరిద్రం కూడా వినిపిస్తాం, మామూలు దరిద్రం కాదు. దామ్మ ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం ఉంది. ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. బాప్రే, 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలు అడ్వర్టైజ్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతున్నావు, రాగి బింది అమ్ముతున్నావు, రాగి బిందులో గోల్డ్ అడ్వర్టైజ్ చేస్తారా, మిక్స్ చేస్తారా? మరి గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే నీ జిడ్డు మోకం తగలెట్ట
పండు నూనె ఎక్కడ, ఆవు నెయ్యి అక్కడ, ఎక్కడ బంగారం, ఎక్కడ రాగి, బుద్ధులు పానించుకున్నాం కాదు మనం. మంద సంత పనికిమాల చెత్త అంతా అక్కడే తగలంటారు. జగన్మోహన్ రెడ్డికి తగ్గ వ్యక్తులు నిజంగా మీరు. వైఎస్ఆర్సీపీ పార్టీలో సబ్జెక్ట్ మాట్లాడే వ్యక్తులు ఉన్నారు, లేరని చెప్పి నేను అన్నాను. అలాగని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డికి ఏనా బొక్క తెలియదు. సబ్జెక్ట్ మాట్లాడే వ్యక్తులు ఉన్నా వాళ్ళకి అవకాశం రాదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఎవరికి అవసరం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది బూతులు మాట్లాడే వ్యక్తులు. కొడాల నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, మా జబర్దస్త్ అంటే రోజాను. మా రోజా సినిమా అయిపోయిందిలే, ఇంకా మొత్తానికి అడ్డంగా దొరికేసి పొనబరువు బాగొట్టేసుకొని నవ్వులు పాలు అయిపోయి ఇవాళ మీడియాకు కూడా ముఖం చూపించుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే మనం చూసాం, ఒక పోల్ పెట్టింది, దాని తర్వాత ఇంకో పోల్ పెట్టింది, ఆ రెండింటిని కవర్ చేస్తానికి ఒక క్విజ్ పెట్టింది. ఈలోపు జగన్మోహన్ రెడ్డి కడుపు నిండా పెట్టాడు గడ్డి, ఇంత గడ్డి ఎట్టాడు కడుపు నిండాగా. దెబ్బకు ముఖం మార్చేసుకుంది, ముఖం మార్చుకొని ఛానల్ డిలీట్ చేసేసింది, చేసి ఒక పోస్ట్ వేసేసింది, నాకు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ లేదని. ఎవడన్నా నమ్ముతాడా? నువ్వు చేసిన ప్రోగ్రామ్ ఫోటోలు వీడియోలు ఇగో ఈ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయని ఒక 2 ఫోటోలు అప్లోడ్ చేసి ట్విట్టర్లో మోర్ అప్డేట్స్ అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చేది రోజా. అవన్నీ మేము చూసిన వ్యక్తులమే. ఆధారాలతో సహా దొరికేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంత పనగడ్డెట్టేసాడు. తాగిపోద్దానా, రాత్రి తాగింది ఇంకా దిగలేదా, రాత్రి తాగేసి పోస్టులు వేస్తామని చెప్పి పనగడ్డెట్టేసాడు. ఆ అవమానం భరించలేక, ఆ ఘోరమైన అవమానాన్ని తట్టుకోలేక ఛానల్ డిలీట్ చేసేసింది. అయిపోయింది. ఇంక రోజు ఒక 2-3 నెలల దాకా నాకు తెలిసి కనపడదు. ఒకవేళ కనపడిందంటే నిజంగా సిగ్గు సెలవులేనట్టే. నేను కొడాల నానిని, వల్లమైన వంశీని, ఆ పేరు నానిని తీసుకొచ్చాడు. ఆడేమో ప్రసాదాన్ని ఆహారం అంటాడు. ఇవాళ తమ్మినేని సీతారాం వచ్చేసి ఆవు కల్తీ కాబట్టి నెయ్యి కల్తీ అంటాడు. వాళ్ళమ్మ మెత్తదనం తగలేట. అసలు మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి? అంటే మనకొకంటూ ఒక ఐడియా ఉండాలి కదా. అంటే కలిపారని చెప్పేసి ఒప్పుకుంటున్నారా, ఒప్పుకొని ఆవు తప్పు అంటున్నారా? ఇలా అదే మాట్లాడుతున్నారు. కొంచెం అన్న బుర్రవాడు తమ్మినేని సీతారాం తింటే గింటే ఒక ఆవో 2 ఆవులో తినే ఆహారం కొద్దిగా తేడాగా తిని ఉండొచ్చు. నువ్వు చెప్పావు కదా, అరుసులు, గారెలు, బజ్జీలు, పొంగలి, హల్వా, బిర్యానీ, ఇవి కూడా చెప్తాడు. ఇంకా సిగ్గులేదు కానీ అవి కూడా చెప్తాడు, చెప్పడం కూడా చెప్పేస్తాడు. కొద్దిగా జనాలు మరీ ఎర్రిపప్పలో చూడమాకండి. అప్డేట్ అయితే మనం ఇంకా పాతకాలం రోజుల్లో లేము. మీరు చెప్పిందల్లా వింటానికే పాతకాలం రోజులు కాదు. ప్రతి ఒక్కడి చేతిలోనూ ఫోన్ ఉంటుంది. మనం ఏదన్నా మాట్లాడితే ఇది నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడా అని తెలుసుకోవడానికి 2 సెకండ్ల పోయి గూగుల్లో అట్టా కొడితే వచ్చేస్తే మొత్తం లిస్ట్ మొత్తం వచ్చేద్ది. మీకు అది గుర్తుకుండట్లా. ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు ఆ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడితే మనం నవ్వులు పాలవ్వం. అది గుర్తుకు రాకే మీరు మాట్లాడి దొరికేస్తున్నారు. అది గుర్తుకొస్తే ఇలా మాట్లాడరు. నాకు పనువుల సుధాకర్ రెడ్డికి తమ్మినేని సీతారాంకి పెద్ద తేడా ఏం కనబడట్లా. ఇద్దరు అపర మేధావులే, ఇద్దరు జ్ఞానులే. అరిసేడు ఒకటి వచ్చు గౌడి గేదిల్లాగా గ్యారమని అరిసేస్తున్నారంతే. మీరు అరిసేస్తున్నంత మాత్రాన నిజాలు అయిపోవు. అలా అరాలంటే అయిపోవు, బోల్డ్ అరుపులు అరిసేస్తున్నాం. అర్థమైందా? కేకలైనా వేయాల్సింది, బోర్డు కేకలే వేస్తాం. కేకలకి లోపమేం లేమ్మా, ఇది లోటేం లేదు. గొంతు పెద్దదే, నోరు పెద్దదే. నువ్వు ఎంత గట్టిగా అరుతావు, మేము కూడా అంతే గట్టిగా అరుతాం. ఆశతో మైకొట్టేస్తున్నాను, పెద్ద మైకొట్టేసుకుంటాను కాలితే. అరితే నిజాలు అయిపోవమ్మా. కొద్దిగా బుర్రవాడి మనం మాట్లాడితే నవ్వులు పాలు అయిపోతాం, దొరికేస్తాం. ఇలా ట్రోల్ అవ్వడానికి పోటీ పడుతున్నారు అనిపిస్తుంది నాకు. పొనవోలు సుధాకర్ రెడ్డిని ఎలాగైనా చేసి ఏదో ఒక రకంగా పొనవోలు సుధాకర్ రెడ్డిని మనం దాటేయాలి. ఇప్పుడు మనలో ఎవడో పేరు గట్టిగా వినబడుతుందా అంటే పొనవోలు సుధాకర్ రెడ్డి పేరే వినబడుతుంది. ఎందుకంటే మొన్న వచ్చి ఆవు నెయ్యిని పంది నూనెతో పోల్చాడు. ఆవు నెయ్యినేమో రాగితో పోల్చి పంది నూనెనేమో బంగారంతో పోల్చాడు. బాగా వినబడుతుంది పేరు. గట్టగట్ట చేసి అర్జెంటుగా పొనవోలు సుధాకర్ రెడ్డిని క్రాస్ చేసేయాలి, మనం దాటేయాలి. దానికోసం ఎంతకన్నా దిగజారిపోతాడా? ఇక ఇలాంటి మాటలు మాట్లాడతారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు.
తల తొక్కే సంబంధం లేకుండా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాకుండా జనంలో పిచ్చోలు చేయడానిక? రేపు శనివారం జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు కదా తిరుపతికి. మీకు ఏదైనా చేతనైతే, మీకు ఏదైనా దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ ఇమ్మనండి అయ్యా. ఎందుకు కూడా చూస్తాం మేము. పైగా వీళ్ళ సోషల్ మీడియాలో ఏం కవర్ చేస్తారు అనుకున్నాం, జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకు ఇవ్వాలి అని మాట్లాడతారు. ఇవ్వాలి ఖచ్చితంగా. జగన్మోహన్ రెడ్డి కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి కంటే గొప్ప వ్యక్తులే ఇచ్చారు డిక్లరేషను. జగన్మోహన్ రెడ్డికి ఏమి నిప్పయ్యా ఇవ్వకపోవడానికి? పైగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఏమంటారంటే డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి, మేము ఇవ్వం, జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు, ఎందుకు కూడా మేము చూస్తాం, ఎలా కూడా మేము కూడా చూస్తాం, ఇవ్వని పంపిస్తారు అనేది. ఇంతకుముందు అయితే తోసుకొని వెళ్ళిపోయాడు, ఈసారి మర్యాద వెనక్కి పంపిస్తారు. ముందు నువ్వు డిక్లరేషన్ సంతకం పెట్టు, లోపలికి వెళ్ళి. ఇదే ఉంటుంది అక్కడ రేపు పొద్దుట. రేపు శనివారం జరిగేది అదే. పైగా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపానికి ప్రక్షాళనంట వీళ్ళు. వాళ్ళ సాక్షిలో వచ్చిన వార్త అదే, చూసి ఆశ్చర్యపోయాను నేను. చేసిన పాపాలని ఏం చేశారు, నేను కాదు మళ్ళీ జీవితం చూడండి. ఇదే ఆ వార్త. 27న తిరుమలకు వైఎస్ జగన్. ఈ కింద చూసారు ఏమని రాశాడు, బాబు పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు 28న ఆలయాల్లో పూజలు. మీరు అందరూ కట్టకట్టుకొని వచ్చేయండి, వైసీపీ కార్యకర్తలు అందరూ కట్టకట్టుకొని వచ్చేయండి అక్కడికి. వచ్చేస్తే మనం చేసేద్దాం, మనం చేసిన అవినీతి మనం చేసేసి తిరిగి చంద్రబాబు నాయుడు గారి పోయి నెట్టేద్దామని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈ పేపర్ మొత్తం అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు. ఇక ఈ వార్త అబద్ధం. దాంతోపాటు ఇగో పోలీసులకు బాబు కుట్రకు పోలీసు వత్తాసు, అంతా సొల్లే, ఏమీ లేదు అక్కడ. ఇది ఒక పేపరే ఒక చెత్త. జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదు, ఈ పేపర్కి సిగ్గులేదు, ఇద్దరికి సిగ్గులేదు. ఏమన్నా అంటే మళ్ళీ ఏడుస్తారు. జగన్మోహన్ రెడ్డిని ఎలా అన్నారో, లేదంటే భారతిరెడ్డి గారిని ఎలా అన్నారో వీళ్ళ నాయకులు. జగన్మోహన్ రెడ్డి ఇగో ఈ చెత్త ఇలా ప్రసారం ఇలా ఉంటుంది. చివరికి ఆవు మీద గంటేశారండి. చివరికి వెళ్ళి ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయలేదు, పాలు ఇచ్చిన ఆవు తప్పుది అంటున్నారు. ఇలా వాళ్ళు చెప్పేది అదే. కానివ్వండి, మీరు ఎన్నన్నా చెప్పండి. ఇంకా పాలు ఇచ్చే ఆవుది అంటారో, వాటికి గడ్డి పెట్టిన మనుషులది అంటారో, మీ ఇష్టం, మీరు ఎన్ని రకాలుగానే చెప్పండి. వింటాం. ఇంకా జనాలు గొర్రెలు కదా, మీరు చెప్పిన తాళ్ళు వినుకుంటా పోవడమే. పోన్లీడు ఏం చెప్తే అదే నిజమని చెప్పి అనుకుంటాం, అంతే. మా కర్మ అనుకుంటాం కాసేపు.